హాయ్ అండి, దిస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. లోకేష్ డిప్యూటీ సీఎం అయిపోవాల్సిందే. అబ్బే ఆ డిప్యూటీ సీఎం కూడా చాలదండి. లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏమనుకున్నా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనే మా కాబోయే సీఎం. ఇది ఫిక్స్. అని తెలుగుదేశం పార్టీలో చాలామంది ఫిక్స్ అయిపోతున్నట్టున్నారు, ఓపెన్గానే చెప్పేస్తున్నారు. ఈ ఓపెన్గా మాట్లాడదురా బాబు అని చెప్పినా కూడా మేము వినం, మా లోకేషే డిప్యూటీ సీఎం, మా లోకేషే సీఎం అని చెప్పి అనౌన్స్మెంట్లు ఎవరు పోటీలు పడి మరి అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. పోనీ ఇండియాలోనే మాత్రమే కాదు, వేరే ఫారిన్ గట్ల మీద వెళ్ళి, ఈవెన్ జూరిచి వెళ్ళి కూడా అక్కడ కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికే ఉత్సాహం చూపిస్తున్నారు. మరి వీళ్ళ ఉత్సాహం ఏంటి, ఏది ఈ ఉత్సాహం యొక్క పరిణామాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అది మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఈ పొలిటికల్ అంశాలు అన్నీ వస్తూ ఉంటాయి. పొలిటికల్ వీడియోలతో పాటు క్రికెట్ రివ్యూలు, అలాగే సినిమా రివ్యూలు, భక్తి ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలు, షేర్ మార్కెట్కి సంబంధించిన ఇలా అన్ని రకాల వీడియోలు వేదాంత ఛానల్ వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మాకు ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే కావాలి, మిగతా వద్దనుకునే వాళ్ళకి పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అసలు వీడియోలోకి వెళ్తే, గత వారం రోజుల నుంచి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక వీడియో చెప్పడం జరిగింది. అందరూ మా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మేము మా లోకేష్కి ఇమ్మీడియట్గా ఆ ప్రమోషన్ ఇచ్చేసేయాలి అని చెప్పి చిన్న స్థాయి నాయకులు, పెద్ద స్థాయి నాయకులు, పోలిట్ బ్యూరో మెంబర్స్ అందరూ మాట్లాడేస్తున్నారు. అసలు పోలిట్ బ్యూరో అంటేనే విధాన నిర్ణాయక మండలి తెలుగుదేశంలో. వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి. అట్లా నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు పోలిట్ బ్యూరోలో ఆ అంశాన్ని పెట్టుకొని, మా తరఫున మేము లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తున్నామని చెప్పి మిగతా పార్టీలతో మాట్లాడుకుని చేయొచ్చు. అట్లా కాకుండా పోలిట్ బ్యూరోలో మాట్లాడుకోకుండా బయటకు వచ్చి పబ్లిక్లో మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి లోకేష్ గారిని సీఎం చేయాలి. ఎవరు చేయాలి? మీరే చేయాలి. పోలిట్ బ్యూరో మెంబర్లు మీరే చేయాలి. అది వదిలేసి స్టేట్మెంట్లు మాత్రం లోకేష్ గారు సీఎం చేసేయాలి, డిప్యూటీ సీఎం చేసేయాలి. చివరికి ఇది రచ్చ అయింది. అతను ఎవరో ఒక అతను స్పోక్స్ పర్సన్ అని చెప్పుకునే ఒక అతను ఉన్నాడు. అతను మొదలుపెట్టిన రచ్చ ఇక తర్వాత రచ్చ అయిపోయింది. ఇప్పుడు ఆఖరికి రఘురామకృష్ణరాజు గారు కూడా లేదు, చేయాలి, లోకేష్ని డిప్యూటీ సీఎం చేసేయాలి. ఇట్లా పోటీలు పడి ఒకళ్ళ మీద పోటీలు. మనమేనా ఈ పోటీలు తగ్గిపోతామేమో, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మనం పడకుండా పోతామేమో, లోకేష్ గారిని సీఎం చేసేయాలి, డిప్యూటీ సీఎం చేసేయాలంటే మంచి మార్కులు పడిపోతాయి మనకి, లోకేష్ గారి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేయచ్చు మనం అని చెప్పి మంత్రులతో సహా మాట్లాడడం. ఇది పూర్తి రచ్చ అయిపోయి కంపు అయిపోయింది చివరికి. అటు పక్కన జనసేన వాళ్ళు మీరేంటి డిప్యూటీ సీఎం, మావాడు డిప్యూటీ సీఎంగా ఉండగా ఇంకొకటి అలవాటు అవడానికి వీల్లేదు, ఆల్రెడీ మాకు ఒప్పందాలు ఉన్నాయి అని ఇండైరెక్ట్గా మాట్లాడి, మీరు నిజంగా కనుక మీ వాడిని డిప్యూటీ సీఎం చేయాలంటే ముందు అసలు మా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేయాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడి, చివరికి అటు వైసీపీ వాళ్ళందరూ కూడా ఇంకేముంది, అసలు కూటమిలో మొత్తం అంతా కూడా రచ్చ అయిపోతుంది, మొత్తం కూటమిలో అంత విభేదాలు వచ్చేసినాయి, కూటమిలో కుంపట్లు రాజుకున్నాయి అని చెప్పి వాళ్ళ మీడియా, సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అంతా విపరీతమైన చర్చ దీని మీద అయిపోయింది. ఇంకా కూటమి కూలిపోయినట్టే. వాళ్ళ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో కూడా పూర్తిగా ఇదే చర్చ అయిపోయింది. ఇంకా కూటమి కూలిపోయిందని, పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడి చేశారు తెలుగుదేశం వాళ్ళని, పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడిని అమ్మి మోసపోయాడని, ఇట్లా రకరకాల చర్చలు పెడుతూనే ఉన్నారు. ఆఖరికి ఆ కిరణ్ రాయలు వచ్చి, జనసేనకి సంబంధించిన కిరణ్ రాయలు వచ్చి, మీ వాడిని డిప్యూటీ సీఎం చేసుకోండి, ముందు మా నాయకుడిని సీఎం చేసేయాలి, మా కోరిక అది అని మాట్లాడేసరికి ఇది పీక్కి వెళ్ళిపోయింది. ఇంకా దీంతో అసలు దీనివల్ల అనుకున్నది ఒకటి, జరుగుతోంది ఒకటి అనేది తెలుగుదేశం పార్టీకి అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీలో
పెద్ద స్థాయి నాయకులకి అసలు ఏమాత్రం తెలియకుండా ఇలా ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, ఇంతమంది స్టేట్మెంట్లు ఇస్తారు, పోలిట్ బ్యూరో మెంబర్లు కూడా స్టేట్మెంట్ ఇస్తారని ఎవరు అనుకోరు. సరే ఏదో ఒక రాయేద్దామని చెప్పి వేసినట్టున్నారు, అసలు ఏం జరుగుతుంది చూద్దామని. అది మొత్తం రప్చర్ అయిపోయింది. అబ్బో ఇది మొత్తం అసలు తేడా వచ్చేస్తున్నారు బాబు అని చెప్పి అర్థమైన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా విదేశాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడి నుంచి కూడా అందరికీ, ఇక్కడ పార్టీ వాళ్ళందరికీ హుకుం జారీ చేశారు, ఎవ్వరు దీని మీద మాట్లాడకండి, అసలు డిప్యూటీ సీఎం అనే దాని మీద ఎవ్వరు మాట్లాడకండి అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్స్ అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ పోలిట్ బ్యూరో మెంబర్లు ఎవరైతే మాట్లాడారో సోమిరెడ్డి గారు లేదంటే శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారంట, ఇంకెవరు మాట్లాడిన వాళ్ళ చిన్న చితగా బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఎవరు మాట్లాడకండి, అసలు డిప్యూటీ సీఎం అనే దాని మీద ఎవరు మాట్లాడకండి, ఇది పై స్థాయి నాయకులు మాట్లాడుకుని చేసుకునే కార్యక్రమం, మీరు ఎవరు మాట్లాడకండి అని అందరికీ కూడా మెసేజ్లు వెళ్ళినాయి, ఫోన్లు వెళ్ళినాయి. ఈ మాట నిన్ననే మనం చెప్పాం, అరే బాబు రచ్చ చేయకండి అయ్యా, చేస్తే కనుక పరువులు పోతాయి, ఇది మీరు పైన పై స్థాయిలో మాట్లాడుకోవాల్సిందని చెప్పి ఇక్కడ రోడ్డు మీద పెడతారా మీరు, మొత్తం అంతా రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పి మనం నిన్ననే వీడియో పెట్టడం జరిగింది. అది అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రానికి మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా ఫోన్లు వెళ్ళిపోయినాయి, అందరికీ మెసేజ్లు వెళ్ళిపోయినాయి. అయితే ఇంకా గొప్ప విషయం ఏంటంటే నేనెందుకు తగ్గాలని చెప్పి వీళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళందరితో పాటు ఆర్థిక సదస్సుకి దావోస్కి వెళ్ళిన భరత్, ఆయన మళ్ళీ ఈ పరిశ్రమల శాఖ మంత్రి కూడా, ఆయన అక్కడ కూర్చుని జ్యూరీలో కూర్చుని అసలు ఇంకేముంది నెక్స్ట్ అసలు ఆ సీఎం లోకేష్ అని చెప్పి అనౌన్స్ చేశాడు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అని కూడా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కూడా మా లోకేషే మాకు కాబోయే సీఎం అని చెప్పాడు. తర్వాత అది అయిపోయిన తర్వాత, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్గా భరత్ తలలింటి పోసారంట చంద్రబాబు నాయుడు గారు, అది వేరే విషయం. అసలు వీళ్ళందరూ మినిమం ఆలోచన లేకుండా చేసిన పని ఏంటి అంటే, అసలు దీనివల్ల మెసేజ్ ఏమి వెళ్తుంది, బయటికి ఏం మెసేజ్ వెళ్తుంది. ఒకటి, పవన్ కళ్యాణ్ గారితో గొడవకి సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ అనేది మెయిన్ ఒకటి వెళ్ళిపోయింది. రెండోది, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న పేరును చూసి అసూయపడి లేదు మనం కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళి కొంచెం ఆయన కంట్రోల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అనేది రెండోది. ఈ రెండు ఫస్ట్ డ్యామేజ్ చేస్తే అసలు ఎందుకు ఈ డిప్యూటీ సీఎం పదవి మీద ఇంత గోల అని ఆలోచించే వాళ్ళు కూడా అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంత అనుకుంటే, ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఒంట్లో బాగాలేదా ఏంటన్న డౌట్లు చాలా మందికి వచ్చాయి. ఇది అన్నిటికన్నా పెద్ద దెబ్బ. ఆయనేమో శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు, చాలా పర్ఫెక్ట్గా అన్ని పనులు చేసుకుంటున్నారు ఆయన. సరే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు అనుకోండి, ఆయనకి ఏదో వయసు అయిపోయింది, ఆయన ఇంకేదో 2047 గురించి మాట్లాడతాడు, అసలు అప్పటికి ఆయన ఉంటాడా లేదా ఏదో మాట్లాడుతుంటాడు, సరే అది వేరే విషయం. కానీ ఆయన మాత్రం ఆ ఏజ్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఆయన పనులన్నీ చేసుకుంటున్నాడు, చాలా మెంటల్లీ ఫిజికల్లీ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు ఆయన. అట్లాంటిది వీళ్ళు ఇమ్మీడియట్గా డిప్యూటీ సీఎం చేసేయాలి అంటే ఏంటి, ఏమన్నా తొందర ఏంటి, ఆయన కానీ బాగుంటలేదు ఈ మధ్య ఏమన్నా అన్న డౌట్లు వచ్చినాయి. దీని తోడు ఆ భరత్ మంత్రిగా ఉండి కూడా అసలు విదేశాల్లోకి వెళ్ళి మరి ఆల్రెడీ అప్పటికే భరత్ గారు మాట్లాడే టైంకే ఇండియాలో ఉన్న అందరికీ మెసేజ్లు వెళ్ళిపోయినా, ఎవరు మాట్లాడకండి డిప్యూటీ సీఎం గురించి అని. ఆయన తెలిసి మాట్లాడా తెలియకుండా మాట్లాడా, విదేశాల్లో కూర్చొని అక్కడి నుంచి లోకేషే మా సీఎం అనేసరికి ఇదేంట్రా బాబు, చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా ఉన్నాడు కదా, ఇప్పుడు లోకేష్ సీఎం అంటాడు ఏంటినా, భవిష్యత్తులో సీఎం అని ఎవరు కొత్తగా చెప్పాలంటే ఆయన. ఎందుకని వీళ్ళు సీఎం డిప్యూటీ సీఎం కూడా దాటి సీఎం దాకా ఎందుకు వెళ్ళిపోయారు? ఆయనకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఫిట్నెస్ ఏమైనా తగ్గుతుందా, దానికోసం అని చెప్పి రెడీ చేస్తున్నారా అన్న డౌట్లు చాలామందికి వచ్చినాయి. ఎందుకంటే ఆ మధ్య రాధాకృష్ణ గారు కూడా ఏబిఎన్లో ఆయన పెట్టాడు, ఇప్పుడు మర్రి చెట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కింద ఏవి మొక్కలు మొలవట్లేదు, లోకేష్ ఎదగట్లేదు, తెలుగుదేశం నెక్స్ట్ ఏంటి మరి పరిస్థితి. ఈ నెక్స్ట్ ఏంటి గురించి ఇంత ఆలోచించేస్తున్నారేంటి? సరే ఆయన అంటే ఓవరాల్గా
ఇన్ జనరల్ పార్టీకి సంబంధించి మాట్లాడాడు. దాన్ని పట్టుకుని అందరూ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా డిప్యూటీ, ఇమ్మీడియట్గా సీఎం ఇవన్నీ అనుంటుంటే అసలు ఏంటి బాబు, అసలు చంద్రబాబు నాయుడు గారి ఫిట్నెస్ తగ్గుతోందేమో, ఆయన గతంలోలాగా అంత ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నాడేమో అన్న డౌట్లు చాలామందికి వస్తాయి. ఈ మొత్తం వ్యవహారం వల్ల పార్టీకి మంచి జరగకపోగా చాలా డౌట్లు వచ్చి నష్టం జరుగుతుంది. వీటన్నిటికన్నా పెద్ద నష్టం ఏంటంటే, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారితో జనసేనతోటి పొరపచ్చాలు రావడం పెద్ద నష్టం అయితే, అసలు చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద, ఆయన ఫిట్నెస్ మీద డౌట్లు రావడం ఇంకొక నష్టం అయితే, అసలు అన్నిటికన్నా పెద్ద నష్టం ఏంటంటే ఈ పదవుల గురించి ఈ కూటమిలో ఈ కొట్లాటలు ఏంటి. ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం మా వాళ్ళకి ఇచ్చేయాలంటారు, మీ వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇస్తే మా వాళ్ళకి సీఎం ఇవ్వాలని ఒకళ్ళు అంటారు, అసలు మీ వాళ్ళకి సీఎం కాదు అసలు మా వాళ్ళే సీఎం అని ఇంకొకళ్ళు అంటారు. ఈ కొట్లాటలు ఏంటి, అసలు వీళ్ళని ఎన్నుకున్నది ఎందుకు, ఈ కూటమిని ఎన్నుకున్నది ఎందుకు? గతంలో వైసీపీ ఉండగా చాలా అరాజకాలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు, అందుకని వీళ్ళు అభివృద్ధి చేయలేదు. వాళ్ళు అభివృద్ధి చేయకుండానే మొత్తం ఏదో సంక్షేమం అనుకుంటూ వెళ్ళిపోయారు. రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయింది. లేదు, ఇప్పుడు మారాలి, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళాలి, పరిపాలన బాగా జరగాలి అంటే ఈ కూటమి రావాలి అని చెప్పి అందరూ ఓట్లేసి అంత పెద్ద ఎత్తున గెలిపిస్తే, వచ్చి 6 నెలలు అవ్వకుండా పోస్టుల గురించి కొట్టుకు చేస్తారా, డిప్యూటీ సీఎం గురించి కొట్టుకు చేస్తారా, సీఎం పోస్ట్ గురించి కొట్టుకు చేస్తారా? దీనికోసమే అసలు మిమ్మల్ని ఎన్నుకున్నది. రాష్ట్రం అభివృద్ధి సంగతి వదిలేశారు, గాలికి వదిలేశారు, రోడ్ల సంగతి గాలికి వదిలేశారు. అంతకుముందు అనేక మంది మీద అరాజకాలు జరిగినాయి, రఘురామకృష్ణరాజు గారి మీద అరాజకాలు జరిగినాయి, వేరే వాళ్ళ మీద 3rd డిగ్రీలు చాలా మంది మీద చేశారు. వాటన్నిటికీ మీద జత్వానీ కేసు ఉంది. వాటన్నిటిని గురించి పట్టించుకోవడం మానేసి మీరు పోస్టుల గురించి కొట్టుకోవడం ఏంటారు ఆయన? జనసేన వాళ్ళు మాకని, తెలుగుదేశం వాళ్ళు మాకని, డిప్యూటీ సీఎం మాకు, డిప్యూటీ సీఎం మాకు అని కొట్టుకోవడాలేంటి అని చెప్పి చాలా చాలా కోపం కామన్ ఓటర్లో వచ్చేసింది ఈ కూటమి మీద. దీనికి తగ్గట్టు ఒక చర్చలో ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, అసలు మొన్న నేను వీడియో పెట్టినప్పుడు చెప్పాను, ఈ చర్చలన్నీ బీజేపీ పార్టీ ఎంటర్ అవ్వక లోపే బీజేపీ పార్టీ ఎంటర్ అయ్యి మాకు కూడా డిప్యూటీ సీఎం ఇంకో కావాలి అని మొదలెడితే అసలు మొత్తం గేమ్ చేంజ్ అయిపోతుంది, వీళ్ళు ఎవరు మాట్లాడడానికి కూడా ఉండదని. మొన్న ఒక చర్చలో బీజేపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ విల్సన్ గారు ఒక చర్చలో చెప్పాడు, మాకు ఇస్తే మేము కూడా డిప్యూటీ సీఎం మాకు కూడా ఇస్తే మేము సంతోషిస్తామని. ఏదైతే జరిగితే మీరు అందరు ఇబ్బంది పడతారు అబ్బాయి అని చెప్పానో అది దానికి విత్తనం పడిపోయింది. ఇది పురంధరేశ్వరి గారి స్థాయి దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇంక లేదంటే ఇంక పురంధరేశ్వరి గారి తర్వాత ఉన్న నాయకులు ఎవరన్నా కనుక మాకు డిప్యూటీ సీఎం అని కూడా మొదలు పెడితే ఇంకా మరింత రచ్చర్ అయిపోద్ది. అందుకే నేను మొదట్లో చెప్పాను, రచ్చ అయిపోతుందిరా బాబు, చేయకండి, ఇంత రచ్చ చేయకండి, జాగ్రత్త పడండి అని. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీల మీద పోటీలు పడి, మా లోకేష్ సీఎం, మా లోకేష్ డిప్యూటీ సీఎం, మా పవన్ కళ్యాణ్ ఒక్కడే డిప్యూటీ సీఎం, మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాదు సీఎం. అసలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తారనుకుంటే మీరు ఈ కొట్లాటలు ఏంట్రా బాబు అని చెప్పి కామన్ ఓటర్లో చాలా చాలా కోపం వచ్చేసింది. మీరు ఇంకా 7 నెలలు కూడా కాలేదు, 7 నెలల్లోపే ఇంత కొట్టు చేస్తారా పదవుల కోసం? రాష్ట్రాన్ని గాలికి వదిలేసి దీనికోసం కొట్టు చేస్తారా అని కామన్ ఓటర్లో. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లేదంటే జనసేనకు సంబంధించిన అభిమానులు వాళ్ళందరూ అనుకో, సరే ఇది న్యాయమే, మా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఫైట్ చేయడం న్యాయమే అనుకోవచ్చు, తప్పేం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా లోకేష్ కోసం మేము చేయడంలో తప్పేం లేదు అనుకోవచ్చు. కానీ అసలు ఈ 2 పార్టీలు కలిసి ఇంకొక 3వ పార్టీని కలుపుకుని మీరందరూ వస్తేనే ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి రా బాబు, ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎన్నుకుంటే ఈ పదవుల కోసం కొట్లాటరేంటి రా బాబు అని చెప్పి ప్రజలందరూ చేత్కరించుకునే పరిస్థితులు వచ్చేసినాయి. తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని గ్రహించింది. చంద్రబాబు నాయుడు గారు అందరికన్నా ముందే ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి గ్రహించాడు, ఇదేదో బూమరాంగ్ అయింది, ఏదో ఒక రాయేద్దాం అనుకుంటే మొత్తం ఇది బూమరాంగ్ అయింది, ఎవరో ఎక్కడి నుంచి ఒక రాయేశారు, సరే ఎవరి వల్ల జరిగింది అనేది ఇప్పుడు మనకు అనవసరం, ఎందుకంటే బయటికి ఓపెన్ అవ్వదు కాబట్టి. సరే ఏదైనా ఒక రాయేశారు, ఆ రాయేసింది అది బూమరాంగ్ అయిపోయింది అనేది చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది. ఇమ్మీడియట్గా అందరూ నోళ్ళు మూసుకుంటారు ఆయన అని చెప్పి ఆయన అందరికీ చెప్పాడు.
ఇదే పరిస్థితి జనసేన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా చేయాలి. ఆల్రెడీ ఎప్పుడోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దీని మీద ఎవరో మాట్లాడతారు. కానీ దాని తర్వాత కూడా కొంతమంది స్పోక్స్ పర్సన్స్ కంట్రోల్లో ఉన్నా కానీ కొంతమంది లేదు అసలు మా పవన్ కళ్యాణ్ గారిని సీఎంఏ చేయాలని చెప్పి మాట్లాడారు. సో దానివల్ల రచ్చ ఇంకా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారి మాట విని జనసేన వాళ్ళు కూడా మొత్తం అందరూ సైలెంట్ అయిపోవాలి దీని మీద. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతేనే సర్లే సర్దుకున్నారులే అని ప్రజలు సర్లే అనుకుంటారు. లేకపోతే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. 7 నెలలకే మీరు ఇలా కొట్టుకు చేస్తే మిగతా 4.5 ఏళ్ళు ఎలా మీరు చేస్తారు పరిపాలన? మేమన్నా మిమ్మల్ని ఎన్నుకుని తప్పు చేసామన్న డౌట్ ప్రజల్లోకి రాకముందే సర్దుకోవడం మంచిది. పరిపాలన మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం మంచిది. ఈ పదవుల విషయం కాకుండా పరిపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి మీద కూటమి మొత్తం పార్టీలు 3 కూడా దృష్టి పెట్టడం మంచిది. కాదు మేము ఇలాగే రెచ్చిపోతామంటారా? ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వానికి చేశారు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేశారు. ఎప్పుడైనా సరే ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా పార్టీలు పనిచేస్తే ప్రతిసారి బుద్ధి చెప్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. సో ఆ పరిస్థితి కూటమి పార్టీలు తెచ్చుకోవని ఆశిద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ఛానల్స్ వేదాంత ఛానల్, పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.